దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ పంచాయతీ ఎన్నికల గట ఎస్సీ ఈసీ కసరత్తు చేస్తా ఉంది. వచ్చే నెల 2న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తా ఉంది. పోలింగ్ కేంద్రాల నిర్వహణపై కూడా ఆదేశాలు ఇస్తా ఉంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలుగా సిద్ధమై కూర్చుంది. రేవంత్ అన్నట సిటీకి వేసేది ఆలస్యం పెడదాం ఎలక్షన్స్ అంటుంది. ఎన్నికల కమిషన్ ఇట్లా సిటీకి వేసేది ఆలస్యం రారపై పెడదాం ఎన్నికలు ఎవరితో తెలుసుకుందాం అని చెప్పేసి అంటాను. రేవంత్ అన్న దమ్ము ధైర్యం ఉంటే మునగాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకో ఎన్నికల కమిషన్ అన్ని సిద్ధం చేసుకుంటాంది. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికలకు వస్తాం, పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని, 6 గ్యారెంటీలు అమలు చేయలేని దద్దమనమని, ప్రజల్ని మోసం చేసిన మోసకారులం అని చెప్పి ధైర్యంగా ఎన్నికలకు పోయే దమ్ము ఉన్న మునగాడు ఉంటే మరి స్పందించాలి. ఎన్నికల కమిషన్ అయితే కసరత్తు చేస్తామని పూర్తి స్థాయిలో తేలుద్దాము దొరవడు దొంగోడు. మరి ముఖ్యంగా గ్రామాలలో అభివృద్ధి గాలికి వదిలేసిర్రు, రూపాయి నిధులు వస్తలేవు కేంద్ర ప్రభుత్వం నుంచి. సో అందువల్ల మరి ఎన్నికలకు పోవాలి. సెప్టెంబర్ 31 వరకు ఎన్నికలు జరగాలని కోరుకుంటా ఉన్నా. జరుగుతున్న నమ్మకం మాత్రం ప్రజలకు లేదు, నాకు కూడా లేదు. కానీ జరిగితే మంచిది. జరిగితే నీ దమ్మెంత, నీ పతారెంత, నీ ఇందిరమ్మ రాజ్యం ఎంత ఎగురు పెడతాంది, నీ ప్రజా పరిపాలన ఎంత ఎగురు పెడతాంది, ఇవన్నీ తేలిపోతాయి. సో కుదిరితే మరి స్థానిక ఎన్నికలకు పోవాలని ఢిల్లీకి పోయి గల్లీకి పోయి ఏషాలు వేసి ఎర్రేతుల పడి జనాలు చుతగాలని చేయకుండా బరాబరు ఎన్నికలకు పోయి నీ కాంగ్రెస్ పార్టీ 20 నెలల పరిపాలన పైన రెఫరెండం తీసుకోవాలని కోరుతా ఉన్నా. నా పరిపాలనకు రెఫరెండం అన్న కదా పార్లమెంట్ ఎన్నికలు, నీ పరిపాలనకు రేపు స్థానిక ఎన్నికలే రెఫరెండం. రేపు స్థానిక ఎన్నికల్లో నిన్ను అంటారుగా నీ కాంగ్రెస్ పార్టీ 2 పంగలు చీరి ఒకటేమో తెలంగాణ అవతల, తెలంగాణ ఇడతలేస్తారు. గ్యారెంటీ రాసి పెట్టుకో. ఇంక నువ్వు మరి ఎన్నికల కమిషన్ అయితే చక్క పనులు చేస్తాను. ఇంతవరకు నోటిఫికేషన్ రాలే, ఎవడు పోటీ చేయలే, ఎవడు నోటిఫికేషన్లకు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేటోళ్ళు ఎక్కువ అయిపోయారు. ఎందుకంటే ఓడిపోతాం అనే ఒక భయం మన గుండెల్లో ఉన్నది. ఎట్లాగో ఓడిపోతాం, ఎందుకు 4 రోజులు లేటుగా పెడతామని లేటు చేస్తానికి అంతే. గెలిచే అవకాశం లేదు కదా ఎలాగో. సో ఇది ఒక వార్త. ఎన్నికల కమిషన్ ఒక గుడ్ న్యూస్ ఇస్తుంది మనకైతే. నెక్స్ట్ ఏంది, ఇదో మన రఘునందనరావు గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే మరి దమ్మున మునగాడు ఉంటే కాంగ్రెస్ పార్టీ స్పందించవచ్చు. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామా వెళ్ళే దమ్మున్నదా, ఆ గుండెలో ధైర్యం ఉన్నదా? అమరాబాద్ పులి నల్ల అడవులోకి వెళ్ళి తొక్కుకుంటా వచ్చిన పులి దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్దామా అంటున్నా, అసెంబ్లీ రద్దు చేద్దామా అంటున్నా. బాజాబ్తా అని చెప్పాలి రేవంత్ అన్న ధైర్యం ఉంటే. దొంగ ఓట్లు ఉన్నాయి కదా ఇలాగో, దొంగ ఓట్లు నిజం అయితే మరి అది ఒప్పుకుంటే పోదాం పారి తెలుసుకుందాం అంటుండ్రు రఘునందనరావు గారు. చూడండి, వచ్చే ఎన్నికల వరకు వేస్ట్. మేము ఓట్ చోరీ చేస్తే మీరు ఎలా గెలిచారు? టీపీసీ చీఫ్ మహేష్ కు ఎంపీ రఘునందనరావు సవాల్ విసిరిండు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు వేచి చూడడం వేస్ట్. ఉన్న బలంగా శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామా అని టీపీసీ చీఫ్ ను బీజేపీ ఎంపీ రఘునందనరావు సవాల్ విసిరారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఏది పడితే అది మాట్లాడే సరికాదని సూచించారు. తాము ఓట్ చోరీ చేస్తే మీరు 8 సీట్లో ఎలా గెలిచారని ప్రశ్నించారు. అసలు ఓట్ చోరీ చేసే అవకాశమే ఉంటే అసదుద్దీన్ ఓవైసీ గెలవనిస్తామా అని అన్నారు. ఇది వాస్తవం కదా. ఒకవేళ ఓట్ చోరీ చేస్తే కాంగ్రెస్ 17కు 17 బీజేపీ గెలవాలనుకుంటది. ఆల్రెడీ దొంగతనం చేసినాక సగం చేస్తారా? ఎవరన్నా చేస్తే నిన్న చేస్తారు కదా. ఆఖరికి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ కూడా గెలవద్దు కదా దొంగ ఓట్లు అనేది ఉంటే. మరి రఘునందనరావు గారు లాజిక్ పాయింట్ మారాడు. మహేష్ కుమార్ గౌడ్ అన్నా నువ్వు నోరు వారేసుకొని ఏమి కోరి మరి ఎగిరి తలుచుకుంటాను ఇలా బీజేపీ నాయకులతో, అటు బండి సంజయ్ గారితో కావచ్చు, రఘునందన్ గారితో కావచ్చు. సో నోరు అదుపులో పెట్టుకుంటే నోరు మంచిది ఊరు మంచిది లోకం కుక్కనే అనలే, నియాసవంటల కోసమే అన్నట్టుగా అనిపిస్తాను నాకు ఇలా. అందుకే నోరు జర కంట్రోల్ పెట్టుకొని ఏం మాట్లాడుతా ఉన్నా ఏంది ఇది మాట్లాడొచ్చా మాట్లాడరాదా కొంచెం ఆలోచన చేసి మాట్లాడి. ఇకనైనా
ఇంకా చూడు మరి ఆయన ఇంత పెద్ద ఎత్తున మాట్లాడు. ఒకవేళ దమ్ముదారంటే మరి రావాలంటుండు, రాజీనామా చేద్దామంటుండు, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదామంటుండు. ఎవడైనా సరే కాంగ్రెస్ పార్టీలో మునగా అంటుంటే మరి ఈయన ఇసిన సవాలుకు సై అండ్రి. లేదు మన కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా సవాలు మస్తుసారి విసిరు. రుణమాఫీ చేద్దామా, పొడిచినమా పొడలే. మొన్న అసెంబ్లీ నోట 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన పైన, సంవత్సరాల నీ పరిపాలన పైన చర్చ పెడతామని కుర్చీ వేసి కూర్చోబెట్టారు. కుర్చీ వేసి రావయ్య మునగాడని ప్రెస్ క్లబ్ పిలిచారు, పోలే. ఇలా దీనికి కూడా వస్తామని నమ్మకం లేదు, ఎందుకంటే మనం చెదగాని సన్నాసనం అని లోకం అనుకుంటాను. రేవంత్ అన్న పరిస్థితి గట్లున్నదా నాకు తెలిసేది. ఇంకేంది, ఈ 2 వార్తలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ పొలిటికల్ న్యూస్ చూస్తున్నా, వేరే చూడను, ఆల్రెడీ చూసినాం. నెక్స్ట్ ఏందా ఇలా 7 o'clock గిని పేపర్లా 19 పేపర్ లేదా నాయన, ఒక్క నిమిషం ఆగండి. రావాలి కదా, ఏమైంది ఇంతగానం ఒక్కో పేజీ కనిపిస్తాను. ఇది ఓపెన్ చేద్దాం. 5 o'clock దిశ పత్రిక రేవంత్ అన్న కోసమే రాస్తుంది. ఈ మధ్యలో వార్తలు ప్రజల కోసం రాస్తలేదు. మేకల కోసం కాస్ట్లీ కార్లో రెక్కేట, 4 ముఠాలుగా ఏర్పడి దొంగతనం 16 మందిని అరెస్ట్ చేసిరట. అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్ అట. నల్లగొండలనా ఏమి లేదా? ఆదివారం నాడు మేకమటన కోసం ఆశపడంట దొంగల ముఠ కాస్ట్లీ కార్లో తిరుగుతుందంట. అవ్వ ఏమిరా మేకల దొంగతనం చేస్తున్నారా బాబు, తినడానికి గది లేదా? అంటే మేకల బిజినెస్ దండిగా నడుస్తాను తెలంగాణలో, దండిగా నడుస్తుంది. వాడు ఆదివారం నాడు వస్తే నీ కోట్లు సంపాదిస్తారు. కాబట్టి మరి మేకల దొంగతనం చేసే ముఠా మోపైందంట. మా నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చింది వార్త. మరి ఎవరన్నా పుసుకున్న మీకు మేకలు గొర్రెలు ఉంటే జర జాగ్రత్తనే, ఆఖరికి మేకలు ఎత్తుకపోవడం మోపైర్రు. అదొకటి. ఇక ఇది ఒకటి చూడరా,